నమస్తే ఫ్రెండ్స్. ఆరోగ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి, మరి ఆరోగ్యాన్ని ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి నేను ఒక మంచి విషయాన్ని ఈరోజు మీ ముందుకు తీసుకుని వస్తున్నా. అదేమిటంటే, మీకు నిజంగా ఎవరికైనా సేవలో సీము కారుతుంటే ఆ సీమ్ అనేది చిన్న పిల్లలు పట్టుకుని పెద్దవారి వరకు సీము కారుతూ ఉంటుంది. మీరు ఎంతమంది డాక్టర్లు చూపించినా అది బాగా కాదు. ఎందుకంటే అది చీము కారడం అంటే లోన పురుగు ఉంటుంది. ఎందుకంటే అది డాక్టర్ల ద్వారా బాగా అయ్యేది కాదు. ఎందుకంటే చెవులో ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు చచ్చినప్పుడే చెవులో చీము కారడం బంద్ అవుతుంది. కానీ లేకపోతే ఎన్ని ఔషధాలు వేసినా, ఎన్ని మందులు వేసినా, ఎంత నువ్వు డాక్టర్ చూపించినా అది బాగా కాదు, మంచిది కాదు. ఎందుకంటే మా పెద్దలు పూర్వీకులు చేస్తున్న ఒక అద్భుతమైన చిట్కా మా చిన్ననాటి నుండి మేము చూస్తున్నాము, చూసి చేసాము కూడా. అందుకనే ఇది ఎలాంటి చిట్కా అంటే, మీరు సింపుల్గా మీరు వేలు లక్షలు పెట్టే అవసరం లేదు. సింపుల్గా అంటే పురుగు అనేది అంటే మగది ఉంటుంది, పెంటిది ఉంటుంది. పెంటి పురుగు ఉంటుంది, మగ పురుగు ఉంటుంది. పెంటి పురుగు ఉంటే సీమ్ ఎక్కువ వస్తుంటుంది. మగ పురుగు ఉంటే అది నెలకు ఒకసారి, 2 నెలలకు ఒకసారి అది వస్తుంటుంది. దీన్ని మనం ఎలా గుర్తించాలంటే, మీరు ఒకటే చిన్న చిట్కా. ఇది సముద్రంలో లేదా నదిలో ఎక్కడ నీళ్ళు ఉంటావంటే అక్కడ నీటి దగ్గర ఉంటుంది. ఇది కాచిప్ప అంటారు. బాగా చూడండి, ఇది కాచిప్ప. దీని సింపుల్, మీరు ఎక్కడైనా దొరుకుతుంది. ఇది తీసుకొని వచ్చి దీన్ని చక్కగా కాల్చాలి. అగ్గిలో వేసి కాల్చాలి. కాల్చినప్పుడు ఇది గంధము ఉన్నట్టు అవుతుందండి, మెత్తగా అవుతుంది. ఈ మెత్త గ్రంథాన్ని తీసి ఒక డబ్బాలో పెట్టుకోవాలి. పెట్టుకొని సింపుల్, ఎవరికైతే చెవిలో సీము గారుతుందో వాళ్ళకి చిటికడు ఇలా తీసుకొని దీని పొడి ఇలా తీసుకొని చెవిలో వేయాలి. చెవిలో వేసి నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయని బాగా కోచి ఆ నిమ్మకాయ రసాన్ని చెవి నిండా పిండాలి. ఫస్ట్ ఇది ఇవ్వాలి, వేసిన తర్వాత ఆ నిమ్మకాయ పిండాలి. అప్పుడు అక్కడి నుండి పొంగుతుంది. ఇది బాగా పొంగుతుంది. పొంగితే మీ చెవుకి ఎటువంటి ఎఫెక్ట్ కాదు. చెవు మంట లేదు, చెవు బాధ కాదు, చెవుకి నీకు ఇంకా హాయమంటుంది. అలాగా పెంటిది ఉంది అనుకో, ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఇది ఒక్కసారి కాక అలా 3 రోజులు, ఒకరోజు విడిచి ఒకరోజు, ఒకరోజు విడిచి ఒకరోజు, 3 రోజులు అది పురుగు చచ్చేంత వరకు. అయితే ఇది పెంటి పురుగు. అయితే లేదు, ఇది వేసిన తర్వాత అది పోలేదు, మళ్ళీ ఎలా వచ్చిందంటే, గవ తెలుసండి మీకు. గవ తెలుసు. ఈ గవని కాల్చాలి. అంటే పోతుంటే ఈ గవ్వను కాల్చాలి. ఈ గవ్వను కలిస్తే కూడా సేమ్ గంధం అవుతుంది. ఈ గంధకము అంటే శంకు భస్మం అని ఎలాగైతే ఆయుర్వేద షాపులో దొరుకుతుందో అలాగా ఇది గవ భస్మము. అంటే మన చేతులారా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అగ్గిలేస్తే ఇది కాలుతుంది. ఇలా నువ్వు చేతితో పిసికితే గంధం అవుతుంది. ఈ గంధాన్ని చెవులో వేసి నిమ్మకాయ పిండితే ఇది కూడా పొంగుతూ ఉంది. పోతుంటే అంటే మగ పురుగు ఉంటే చచ్చిపోతుంది. ఈ 2 విషయాల ద్వారా మీ చెవులో సీము ఖతం. మీరు చేయండి. బాగా కాకపోతే మాతో మాట్లాడండి. ఎందుకంటే 100 మందికి బాగా అయింది. 100 మందికి చిన్న పిల్లలు పట్టుకుని పెద్దవారి వరకున మేము ఇది బాగా చేసాం. మా పూర్వీకులు చాలా మంది చేశారు. ఇప్పుడు కూడా మేము చేస్తూ ఉన్నాం. మా అమ్మ తమ్ముడు ఆయన కంటిన్యూ ఇదే చేస్తూ ఉంటాడు. ఆయన చేసేది మేము ఎన్నోసార్లు చూసాము. మా నాన్న చేశాడు మొదలు. ఇలాంటివి చేసి కన్ఫర్మ్ అయినట్టువే మీ ముందుకు తీసుకుని వస్తాం. ఒక్క విషయం సత్యము, ఇలా చెప్పే ద్వారా ఇది విని పాటిస్తే మీకు లాభం, నాకు ఏ లాభం లేదు. కానీ సమాజానికి, పబ్లిక్కి ఒక మంచి సందేశాన్ని అందించాలనేది ఒక తృప్తి, ఒక ఆనందం తప్ప మళ్ళీ వేరేదేం లేదండి. మంచిది. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే చూడగానే మీకు నచ్చదు కానీ చేసి చూడండి. చేసిన తర్వాత ఎవరికైనా మంచిగా అయితే అప్పుడు మీరు నమ్మండి. అంతవరకు ఈ విషయాన్ని కూడా నమ్మనికపోవద్దండి. ఓకే ఫ్రెండ్స్,
ఒకవేళ ఈ వీడియో చక్కగా మీకు వివరించినట్టయితే, చక్కగా మీకు ఇది అర్థమైనట్టయితే ఒక్క లైక్ కొట్టండి. మీకు ఇష్టమైతే ప్రతిరోజు ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వస్తాం. చాలా టైం ఉండదండి, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు ఉంటుంది. మీకు మంచి మంచి సందేశాలు, మంచి మంచి విషయాలని కూడా అందించాలని మా అభిప్రాయం, మా ప్రయత్నము. మా ప్రయత్నాన్ని ఎప్పటికీ మీరు పొందుకోవాలని, మీకు మంచి మంచి విషయాలతోని మీ జీవితాన్ని కాస్త ఎంకరేజ్ చేయాలని ఆశ మాది. మీరు నమ్మండి, ఈ మాటల్ని నమ్మి మమ్మల్ని కొంచెము ప్రోత్సహించండి అని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. నమస్తే.